ఇద్దరి బాధ్యత. నేను దీనిని సవ్యంగా పరిష్కరిస్తాను అంటాడు నారదుడితో విష్ణుమూర్తి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సతీదేవి మృతదేహాన్ని సుదర్శనంతో వెంటనే ఒక్కసారిగా ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదిరై వివిధ ప్రదేశాల్లో పడతాయి. అందులో అమ్మవారి ప్రధానమైన యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడుతుంది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేగాక ఈ పీఠమే అన్ని శక్తిపీఠాలకు ఆధార స్థానంగా తొలి శక్తిపీఠంగా భావిస్తారు. అలాగే ఈ శక్తిపీఠాన్ని మహాయోగస్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఇక్కడకు వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే చాలు అమరత్వం సిద్ధిస్తుందట. అంతటి దివ్యమైన శక్తిపీఠం ఇది. ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటూ ఉంటారట. ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. ఈ శక్తిపీఠంలో అమ్మవారిని కామాఖ్య, కామరూపిణి అని పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు. ఇక్కడ ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలోని ఒక రాతిలో కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ సాధారణంగా స్త్రీలకు జరిగినట్లే కామాఖ్యాదేవికి కూడా ప్రతి ఆషాఢమాసంలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతుందట. ఇదే ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఆషాఢమాసంలో మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. ఈ రోజుల్లో యోని శిల నుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ 3 రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు. 4వ రోజు అంబుబాచి మేళా అనే పేరుతో పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గుడి తలుపులు తెరుస్తారు. అయితే ఈ 3 రోజులకు ముందే భక్తులు అమ్మవారి శిలపై ఉంచడానికి వస్త్రాలను సమర్పిస్తారు. 4వ రోజు గుడి తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు ఆ వస్త్రాలను పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఎందుకంటే ఈ వస్త్రాలు దగ్గర ఉంటే ఋతుస్రావం బాధలు, సంతానం సంబంధిత దోషాలేవి అంటవని ఒక నమ్మకం. దేవి భాగవతంలో కూడా ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావించడం జరిగి ఉంది. ఈ ఆలయంలో శాకాహారం, మాంసాహారంతో చేసిన 2 రకాల నైవేద్యాలు ఉంటాయట. ఇక్కడ కామాఖ్యాదేవితో పాటు అమ్మవారు ప్రధానంగా 3 రూపాల్లో దర్శనమిస్తుంది. అరాచకవాదుల్ని అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా, ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా, పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు